ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటారు కదా, ఆ పెద్దవాళ్ళకి ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే కూడా సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోవాలి. ఆ సూర్య భగవానుడికి నమస్కారంతో పాటు ఆ రోజు చేయాల్సిన నియమాలు కొన్ని ఉంటాయి. అయితే మనం ముఖ్యంగా నైవేద్యం గురించి, అయితే ఈ గోధుమలతో చేసినటువంటి నైవేద్యం ఏదైతే ఉందో అది సూర్య భగవానుడికి సమర్పించుకోవాలి. ఆ నైవేద్యాన్ని వీళ్ళు ప్రసాదంగా స్వీకరించవచ్చు. సూర్య భగవానుడికి సూర్య నమస్కారాలతో పాటు ఆ రోజున నీళ్లు ఆగ్నివ్వాలి. ఆర్థికంగా ఉన్నవారు కానివ్వండి, ఇల్లు కావాలి, వాహనం కావాలి, జాబులో వెసులుబాటు కావాలి, ఇలా ఏదైనా మా అబ్బాయికి పెళ్ళి అవ్వాలి, అమ్మాయికి పెళ్ళి అవ్వాలి, హెల్త్ బాగాలేదు, ఇలా అనుకున్న వారికి ఉదయించేటువంటి సూర్య భగవానుడు ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే ఏ టెంపుల్కి వెళ్ళే అవసరం లేదు. వారి ఇంట్లో కూడా సూర్య భగవానుడిని నమస్కారం చేసుకోవచ్చు. ఇది చాలా ప్రత్యేకమైనటువంటి గొప్ప విషయం. అయితే ఉదయించేటువంటి సూర్య భగవానుడికి వీళ్ళు అనంతరమే స్నానం ఆచరించిన తర్వాత ఆ సూర్య భగవానుడికి నీళ్లు ఆగ్నివ్వాలి. అది ఇలాంటి సమస్యలు ఉన్నవారు 7 మిరియాలు, 7 ఎండి మిరపకాయలో వచ్చేటువంటి గింజలు అవన్నీ కూడా చేతిలో పెట్టుకొని ఉదయించేటువంటి సూర్య భగవానుడికి నీళ్లు ఆజ్ఞ చేయాలి. నీళ్లు ఆజ్ఞ చేసినట్టయితే వారిలో ఉన్నటువంటి రుమ్మతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయేలా ఉంటుంది.